నవ్యాంధ్రలో తొలిసారిగా 51వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్కు విజయవాడ వేదికైంది. 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడుతున్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 51వ జూనియర్ జాతీయ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలి వస్తున్నారు. వీటికి సంబంధించి మనతో పాటు శ్రీకాంత్తో పాటు చాలామంది కబడ్డీ క్రీడాకారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఈ 4 రోజుల టోర్నమెంట్ ఎలా జరగబోతుందో, ఎవరు పాల్గొంటారు? దేశంలోని అనుమల నుంచి 29 రాష్ట్రాల క్రీడాకారులు వచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీంతో సహా కలిపి 30 టీమ్స్ని ఇక్కడ రావడం జరిగింది. ఈ క్రీడాకారులందరికీ కూడా వసతి సౌకర్యం శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు కానీ, అలాగే మొత్తం ఇక్కడ ఆడటానికి సీతారామ గార్డెన్స్ యొక్క ప్రాంగణం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులని ప్రో కబడ్డీలో సెలెక్ట్ చేయడానికి ప్రో కబడ్డీ ఫ్రాంచైజీసే కానీ, అలాగే ఇండియన్ టీం ప్రాబబుల్స్ని తీయడం కూడా ఇండియన్ సెలక్షన్ కమిటీ కూడా ఇక్కడే ఉంది. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అబ్జర్వర్గా నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు ఈ జరిగే ఛాంపియన్షిప్లో అత్యుత్తమ క్రీడాకారులని ప్రో కబడ్డీకి అలాగే ఇండియన్ టీంకి కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రాను మనం గ్రామీణ క్రీడలన్నీ మర్చిపోయి రకరకాల గ్రామీణ క్రీడలకు పోతున్నాం పండుగ. ఆ సందర్భంగా మా తల్లిదండ్రులు మా పెద్దవాళ్ళు కబడ్డీ బాగా ఆడేవారు. మేము చదువుల్లో అంత ఆడకుండా ఉండిపోయాము. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆ కబడ్డీ అది యాక్చువల్గా విలేజ్ గేము. దట్ ఈజ్ ఆల్సో సంక్రాంతి పండుగకి మన ఆంధ్రాలో ఒక కల్చర్ బాగా తెలిసి అమర్చూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆంధ్రాలో చేస్తాం ధైర్యం చేసి వచ్చారు. వీటన్నిటి ధైర్యం చేస్తే మనం కూడా 2-3 అడుగులు ముందుకేయాలని పద్ధతిగా అన్ని పేపర్లు తీసుకొని ప్రాసెస్ చేసి 5 రోజులు ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఇస్తూ ఈ ఆర్గనైజేషన్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు చెమటోడిచి పెట్టినా దీన్ని మొత్తం కండక్ట్ చేసేది, కంట్రోల్ చేసేది, మేనేజ్ చేసేదంతా అమర్చూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో అటాచ్డ్ టు ద ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్. ఇన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత మన ప్రాంతానికి, మన ఏనికి, మన ప్లేస్కి వస్తూ మనకు కొత్తగా వచ్చే యువ రక్తానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మేము ఒప్పుకున్నాం, చేస్తున్నాం. ఇది ముఖ్యంగా చూస్తున్నాం. సంక్రాంతి సంబరాల్లో ప్రధానంగా ఇప్పటికే ఆ కోడి పందాలు, అదేవిధంగా సంప్రదాయ క్రీడలతో పాటు మన సొంతమైన కబడ్డీ క్రీడను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ స్థాయిలో ఈ బాలులకు సంబంధించిన టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీని ద్వారా మరుగున పడిపోతున్న మన సంప్రదాయ క్రీడలు ఈ నేటి తరానికి చెప్పి అందులో ఉన్న గొప్పతనం కావచ్చు, అలాగే ఆటలో ఉన్న మొత్తం వాటి గురించి వివరిస్తూ మరికొంతమంది క్రీడాకారులను తయారు చేసే విధంగా ఈ టోర్నమెంట్కు అన్ని విధాలు కూడా పూర్తి స్థాయిలో సన్నాహమయ్యాను. రేపటి నుంచి కూడా 4 రోజుల పాటు ఈ జాతీయ స్థాయి టోర్నమెంట్ జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చి వీక్షించే విధంగా ఏర్పాట్లు కూడా చేసినట్టు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ చెప్తా ఉన్నారు. వీడియో కిషోర్తో వరప్రసాద్, ఏవిరాంధ్రజ్యోతి.